చూస్తాం. విశాఖ జగదాంబ ఇండిస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భయంతో బయటకు రోగులు పరుగులు పెడుతున్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను వారి పక్కన ఉన్నటువంటి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఒక పేషెంట్ ని నిచ్చెన సాయంతో కిందకు దించుతున్నారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది అనేసి చెప్తున్నారు అధికారులు. ప్రస్తుతానికైతే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇండస్ హాస్పిటల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి మంటల ధాటికి అద్దాలు కూడా పగిలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంటలను అయితే ఆర్పేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి. అయితే మంటలను ఆర్పేసిన తర్వాత కూడా లోపల వేడిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ ఫైర్ సేఫ్టీ సిబ్బంది తమ విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు లోపల ఉన్నటువంటి పేషెంట్లని నిచ్చెన సాయంతో కిందకి దించుతున్నారు ఫైర్ సిబ్బంది. సో చలికాలంలో ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇండస్ హాస్పిటల్లో మాత్రం ఏ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందనేది ఇంకా తెలియాల్సి రావాల్సి ఉంది. ఒక్కసారిగా మంటలను చూసినటువంటి హాస్పిటల్లో జనం, పేషెంట్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సంఘటనా స్థలం నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చిట్టిబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిట్టిబాబు, అరుణ, కేజీహెచ్ హాస్పిటల్కి సమీపంలో ఉన్నటువంటి ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో కొంతమంది రోగులు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఓటీ థియేటర్లో అగ్ని ప్రమాదం ప్రస్తుతం ఫైర్ జరిగింది. ఫైర్ జరిగిన వెంటనే తక్షణమే స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు కూడా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి రోగులు కూడా సమీపంలో ఉన్నటువంటి వేరొక హాస్పిటల్కి తరలించి వారికి ప్రస్తుతం వైద్య సేవలు అయితే కనుక అందిస్తున్నారు. అత్యంత దారుణంగా ఈ ప్రమాదం జరిగింది అని స్థానికంగా చెప్తూ ఉన్నారు. అయితే విజువల్స్లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. ఆ వార్డులో ఉన్నటువంటి ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో రోగులు నేరుగా కిటికీల్లో నుంచి లోపలికి బయటికి తీసుకురావడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది కూడా లోపలికి ప్రవేశించారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో ఆపరేషన్ థియేటర్లో ఎవరిని రోగులను అయితే కనుక ఉంచలేదు. కొంతమంది క్రిటికల్గా ఉన్నటువంటి రోగులను కూడా పక్కనే ఉన్నటువంటి విజేత హాస్పిటల్తో పాటు మెడికవర్ హాస్పిటల్ చేర్చి వారికి ప్రస్తుతం వైద్య సేవలు అయితే కనుక అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, అన్ని రూల్స్ కూడా పాటించేసినటువంటి హాస్పిటల్ యాజమాన్యం అసలు ఎందువల్ల ఈ ప్రమాదం జరిగిందని మాత్రం పోలీసులు మరికొద్ది సేపట్లోనే స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి సమీపంలో ఉన్నటువంటి రోగుల బంధువులు కూడా ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా దద్దరెళ్ళింది. ఒక్కసారిగా పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. విజువల్స్లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ధ్వంసం చేసి నేరుగా లోపలికి రావడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఎవరిని ఉంచకుండా పోలీసులు అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. అంటే ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి రోగుల్ని సంరక్షించాలి, వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో హాస్పిటల్ యాజమాన్యంతో పాటు రోగుల బంధువులు, సమీపంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు కూడా ఈ ప్రాంతంలోకి చేరుకున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి ఇతర రోగులతో పాటు ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి రోగులు, వివిధ వార్డులో ఉన్నటువంటి రోగులు కూడా తక్షణమే సమీపంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు తరలించారు. అయితే ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి కొంతమంది రోగులు ఆరోగ్యరీత్యా వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో చాలామంది క్రిటికల్ పొజిషన్ ఉన్నటువంటి రోగులు ఉంటే మనకు సమాచారం అందుతుంది. వారందరినీ కూడా వేరొక హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అసలు ఆపరేషన్ థియేటర్లో మంటలు ఎందుకు వచ్చాయి, అసలు ప్రమాదానికి ప్రాథమికంగా కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. చూడొచ్చు విజువల్స్లో కూడా ఇప్పటికి కూడా అవి ఏవైతున్నాయో ఆ యొక్క ఆపరేషన్ థియేటర్ నుంచి పెద్ద మొత్తంలో చిన్న చిన్న మంటలు రావడంతో పాటు దట్టమైనటువంటి పొగతో ఈ ప్రాంతం అంతా కూడా వ్యాప్తి చెందింది. ఒక్కసారిగా రోగులతో పాటు బంధువులు కూడా భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా సహకారంతో వారందరినీ కూడా నేరుగా ఈ ప్రాంతం నుంచి అద్దాలను పూర్తిగా తొలగించి అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసి సమీపంలో ఉన్నటువంటి వేరొక హాస్పిటల్కి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు ఇటు పోలీసు అధికారులతో పాటు మరొక వైపు అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో స్పందించారు. మరికొన్ని నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటే మనకు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే బయట నుంచి చాలా స్పష్టంగానే చూడొచ్చు. అయితే
ఏదైతే ఉందో ఆపరేషన్ థియేటర్లో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో ఆ రోగులు కావచ్చు, రోగులు బంధువులు కావచ్చు, సమీపంలో ఉన్న వారంతా కూడా ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగింది. ఇక విజువల్స్లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. ఎవరైతే మిగిలినటువంటి రోగులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, తక్షణమే సమీపంలో ఉన్నటువంటి వేరొక హాస్పిటల్ తరలించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్ని ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నారు. ఎవరి రోగులకి ఎలాంటి ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా అన్ని ప్రక్రియ అయితే కనుక చేపడుతున్నారని చెప్పవచ్చు. చూడొచ్చు ఎమర్జెన్సీ విండో నుంచి కూడా నేరుగా హాస్పిటల్ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోపలికి ప్రవేశించి అక్కడ మంటల్ని అసలు రావడానికి కారణం ఏంటి, ఏదైనా ప్రస్తుతం మంటలు వస్తే కనుక వాటిని పూర్తిగా అదుపు చేసేందుకు మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే లోపలికి వెళ్ళటం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి మరికొద్ది సేపట్లోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా యథావిధిగా ఈ హాస్పిటల్కి పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీ నుంచి కూడా పెద్ద మొత్తంలో రోగులు కూడా వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా జరిగేటువంటి యాక్టివిటీ లాగే సాధారణ రోగులు ఓపీ చూపించుకున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆపరేషన్ థియేటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే తెలుసుకునే లోపలే 10 నిమిషాల కాలంలోనే మొత్తం ఆపరేషన్ థియేటర్ మొత్తం పెద్ద పెద్ద మంటలతో, దట్టమైనటువంటి పొగతో పూర్తిగా పెద్ద మంటలు వ్యాపించాయి. విజువల్స్లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. ఆ కిటికీ నుంచి నేరుగా రోగులు బంధువులు ఆ కిటికీని మొత్తాన్ని పగలగొట్టి అద్దాలని బయటికి తీసుకురావడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది కూడా నేరుగా నిచ్చెన ద్వారా కిటికీ లోపలికి ప్రవేశించి క్రిటికల్ ప్రదేశంలో ఉన్నటువంటి కొంతమంది రోగులు కూడా బయటికి తీసుకువచ్చారు. పక్కనే ఉన్నటువంటి విజేత హాస్పిటల్తో పాటు మెడికవర్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం ప్రాథమికంగా ఎందువల్ల జరిగింది, అసలు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఏంటనేది అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అసలు ఆపరేషన్ థియేటర్లో మంటలు ఎందుకు చెలరేగాయి అనే అంశంపై కూడా మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్నటువంటి వెంటనే నగర పోలీస్ కమిషనర్తో పాటు డీసీపీలు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడా హుటాహుటిన ఈ యొక్క ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. నేరుగా రోగులు బంధువులకి భరోసా కల్పించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం ప్రతిరోజు కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. కేజీహెచ్ నుంచి డౌన్లో వరుసగా హాస్పిటల్ ఉంటున్నటువంటి ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో రోగులు ఈ ప్రాంతంలోనే ఉంటూనే ఉంటారు. ఇక్కడ ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా పూర్తి స్థాయిలో రాకపోకలని పూర్తిగా ఆపు చేయడం జరిగింది. మరొక వైపు లోపల ఉన్నటువంటి ఒక్కసారిగా భయంకరమైనటువంటి వాతావరణం ఒక్కసారిగా ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా మంటల వ్యాప్తి చెందడంతో ఆపరేషన్ థియేటర్తో పాటు ఇతర వివిధ వార్డుల్లో ఉన్నటువంటి రోగులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి క్రమంలోనే తెలిసే లోపే వీరంతా కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి. హాస్పిటల్ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు, అదేవిధంగా ఈ ప్రాంత వాసులు కూడా అన్ని విధాలుగా ఈ యొక్క ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. అసలు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వారితోటి మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. సరే చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి? హలో ఒకసారి ఆగండి, చెప్పండి సార్. ఎన్ని గంటల ప్రాంతంలో మంటలు వచ్చి అసలు ఏం జరిగింది? సడన్గా ఫైర్ యాక్సిడెంట్ అంటే జస్ట్ ఇంకేం అవ్వలేదు. పేషెంట్ అందరూ సేఫ్గానే ఉన్నారు. ఏ వార్డులో మంటలు వచ్చాయి అసలు? ఆపరేషన్ థియేటర్. ఎంతసేపు పాటు మంటలు వచ్చాయి? అరగంట అండి. అది నేరుగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తున్నారు. ఒక అర్ధగంట క్రితం మాత్రమే మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించినటువంటి క్రమంలో ఒక్కసారిగా రోగులు భయాందోళనకు గురయ్యారు. వారంతా కూడా చూడొచ్చు విజువల్స్లో మరికొన్ని అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల నేరుగా ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగ మంచుతో పాటు పొగలు కూడా వస్తున్నాయి. ఇంకా ఆపరేషన్ థియేటర్లో ఇంకా ఏమైనా మంటలు చెలరేగుతున్నాయా అనే అనుమానం కూడా పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందిలో కూడా ఒక ప్రశ్న అయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని వివిధ అగ్నిమాపక శకటాలతోనే ఆ మంటలు కూడా రానివ్వకుండా చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎవరికి ఇబ్బంది అయితే లేదు. వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించాము. వారికి వైద్య సేవలు అందిస్తున్నామంటూ ఈ హాస్పిటల్లో విధులు నిర్వహించేటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటని మాత్రం మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. అరుణ, ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేవి పాటిస్తూ ఉంటారు. సో ఈ హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల గురించి అధికారులు ప్రాథమికంగా ఎటువంటి నిర్ధారణకు వచ్చారు? అరణ ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా ఈ అంశంపైనే దృష్టి సారించారు. ప్రతి హాస్పిటల్లో కూడా
ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేవి తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే హాస్పిటల్లో రోగులతో పాటు ఇతర సిబ్బంది, రోగుల బంధువులు పెద్ద మొత్తంలో ఉన్నటువంటి వారి సంఖ్య అధికంగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద స్థాయి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాద స్థాయిని పెంచకుండా ఈ అగ్నిమాపక రూల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాటిపైన ఎలాంటి రూల్స్ ఫాలో అయ్యారు, అసలు నిబంధనలు ఫాలో అయ్యారా లేదా, ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఈ నిబంధనలన్నీ కూడా రూల్స్ ఫాలో కాలనేటికి తెలుస్తుంది. ఆపరేషన్ థియేటర్లో ఒక ప్రాంతంలోనే ఏదైతే ఉందో ఒక ప్రాంతంలోనూ ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్లో చిన్నగా మంటలు వచ్చాయి. ఒక 5 నిమిషాల ప్రాంతంలోనే ఏం జరుగుతుంది అని తెలుసుకునే క్రమంలోనే ఆ మంటలు అనేవి పెరుగుతూ వచ్చాయి. 10 నిమిషాల్లో ఈ మంటలు ఆపరేషన్ థియేటర్ మొత్తం అలుముకున్నాయి. దట్టమైనటువంటి పొగ ఆ ప్రాంతంలో మొత్తానికి చుట్టేసింది. ఈ తరుణంలోనే అత్యంత రోగులు కావచ్చు, రోగుల బంధువులు కావచ్చు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనే వారంతా కూడా అయోమయంలో చేరుకున్నారు. వారికి భరోసా కల్పించేందుకు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సిపి కూడా ఉన్నారు. ఆయనతో రీజన్ అదే నైట్రస్ ఆక్సైడ్ కంటైనింగ్ సిలిండర్ ఏదైతే ఉంటుందో అది బ్లాస్ట్ అయినట్టు చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్, అది ఏదో లీక్ అయినట్టు ఉంది. ఆ స్పార్క్కు ఇది తగిలి బ్లాస్ట్ అయ్యి అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు. ఆ పేషెంట్స్ అందరినీ కూడా షిఫ్ట్ చేసేసినాము. సమ్ ఆఫ్ దమ్ ఆర్ క్రిటికల్, నియర్లీ 7 of them ఆర్ ఇన్ బ్యాడ్ షేప్. సో వాళ్ళందరినీ కూడా పక్క కేజీహెచ్కి తరలించడం జరిగింది. ఐసీయూలో ఉన్న వాళ్ళు, తర్వాత సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 2 కూడా షిఫ్ట్ చేసేసినాము. రోగులంతా కూడా తక్షణమే కేజీహెచ్ కావచ్చు లేదంటే ఇతర సమీపంలో ఉన్నటువంటి వేరొక హాస్పిటల్కి తరలించమంటూ నగర పోలీస్ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అయితే లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. రోగులు బంధువులు ఉన్నా సరే మీ రోగులకి ఎవరికి ఏం కాలేదు, అందరినీ సకాలంలోనే స్పందించారు. వారికి ఆరోగ్యపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు హాస్పిటల్ ఇరువైపులా కూడా పూర్తి స్థాయిలో ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మొత్తాన్ని ఇప్పటికే ఆపరేషన్ థియేటర్లో చిన్నటువంటి పొగతో పాటు చిన్న మంటలు వస్తున్నటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటితో తడపడానికి అగ్నిమాపక అధికారులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ తరుణంలోనే అటు హాస్పిటల్ ఇరువైపులా కూడా 4 అగ్నిమాపక శకటాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆ మంటలు కూడా అదేవిధంగా చిన్నటువంటి ఆ పొగను కూడా పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా బంధువులు కావచ్చు, రోగులు కావచ్చు, వీరంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అసలు ఆర్తనాదాలతో కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి క్రమంలోనే బంధువులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పూర్తి స్థాయిలో ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా గద్దరెళ్ళింది. అయితే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, కేజీహెచ్ కావచ్చు, ఇతర హాస్పిటల్ తరలించి ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి వారందరూ కూడా వైద్య సేవలు అందిస్తున్నామంటూ అటు పోలీసు అధికారులతో పాటు హాస్పిటల్ యాజమాన్యం కూడా చెప్తుంది. అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి ప్రాథమికంగా కారణం ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఫైర్ సేఫ్టీ రూల్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనే దానిపైన మరికొద్దిసేపట్లోనూ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అరుణ, అంటే చిట్టిబాబు ప్రజెంట్ మీరు స్పాట్లోనే ఉన్నారు కాబట్టి అంటే మంటలు అదుపులోకి వచ్చేసినాయి అంటున్నారు. బట్ ఇంకా ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అంటే ఏముంది ఓవరాల్గా అక్కడ సిచ్యువేషన్? అంటే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఆపరేషన్ థియేటర్ నుంచి నలుమూలల నుంచి కూడా ఆ పొగతో కావచ్చు, దట్టమైనటువంటి పొగ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే విజువల్స్లో కూడా చూడవచ్చు. అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకోలాగా వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే లోపల ఇంకా కొద్ది మేరకు చిన్నగా మంటలు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. అంటే ఈ మంటలు కావచ్చు, చిన్న మంటలు కావచ్చు, లేదంటే పొగ కావచ్చు, పూర్తి స్థాయిలో అదుపులోకి రావాలంటే మొత్తం ఫైర్ ఇంజిన్లతో ఉన్నటువంటి నీటితోనే ఆ ఆపరేషన్ థియేటర్ మొత్తాన్ని కూడా తడిపేందుకు అధికారులు ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు. అంటే ఈ యొక్క ఏదైతే ఉందో సహాయక చర్యలో పాల్గొన్నటువంటి పోలీసులు కూడా గాయాలు అవుతున్నాయి. ఆ గాయాలైనటువంటి పోలీసులు కూడా వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి కూడా వీటిలో పాల్గొన్న తర్వాత గాయాలయ్యేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా చెప్పండి అసలు ఏం జరిగింది? పైన మా సార్ ఉన్నారు సార్, సార్ అంతా చూసుకున్నారు. ఇంకా వస్తున్నాయా? లేదు సార్, మా సార్ మా సుపీరియర్ సార్ చూసుకుంటారు. అంటే మంటలు అదుపు చేసేటువంటి క్రమంలోనే పూర్తిగా పోలీసులతో కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది కూడా కొంత మేరకు గాయాలు అవుతున్నటువంటి పరిస్థితి.
ఇంకా ఉన్నత స్థాయి అధికారులు కూడా నగర పోలీస్ కమిషనర్తో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా లోపలే ఉండడం జరిగింది. ఇంకా చిన్నటువంటి పొగను కూడా రాకుండా పూర్తిగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటితో తడిపేందుకు అధికారులు అయితే కనుక ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్లో చాలా స్పష్టంగానే చూడొచ్చు. అంటే మొదటి ఫ్లోర్లో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగ కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయినట్టుగా కనబడుతూ ఉంది. ఇంకా రెండో ఫ్లోర్లో కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. ఆ ప్రాంతం కూడా అట్లాగే ఉంది. అంటే ఆపరేషన్ థియేటర్లో మంటలు వచ్చిన తర్వాత ఒక ఫ్లోర్ నుంచి మరొక ఫ్లోర్కి, ఒక ఫ్లోర్ నుంచి మరొక ఫ్లోర్కి, ఇంకా 3 ఫ్లోర్ల వరకు కూడా ఈ యొక్క ప్రమాద తీవ్రత పెరిగిందంటూ కూడా విజువల్స్లో చాలా స్పష్టంగానే చూడొచ్చు. ఈ తరుణంలోనే ఈ ప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి కొంత సమయం పెట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లో చిన్నగా మంటలు చెలరేగాయి. మంటల్ని గుర్తించేటువంటి క్రమంలోనే ఆపరేషన్ థియేటర్ మొత్తం ఈ మంటలు అలుముకున్నాయి. ఇంకా ఒక ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్, అలాగా 3 ఫ్లోర్ వరకు కూడా ఈ యొక్క మంటలు అదుపు చేసినటువంటి పరిస్థితి. ఇంకా విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈ యొక్క ఇండస్ హాస్పిటల్ ఇరువైపులా కూడా అగ్నిమాపక శకటాలతో పూర్తి స్థాయిలో నీటితో ఈ ప్రాంతాన్ని అంతా కూడా లోపల ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఆపరేషన్ థియేటర్ ఇదందరినీ కూడా పూర్తిగా తడుపుతున్నారు. అయితే మరికొన్ని నిమిషాల్లోనే ఆ యొక్క పొగ కూడా అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే లోపలికి వెళ్ళేటువంటి అగ్నిమాపక సిబ్బంది చాలా ఇబ్బంది పడుతూ రిస్క్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వారు ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఊపిరి ఆడకుండా బయటకు వచ్చేటువంటి పరిస్థితి విజువల్స్లో చాలా స్పష్టంగానే కనబడుతుంది. బయటకు వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది ఊపిరి ఆడక కాస్త వాటర్ని క్లియర్ చేసుకుంటూ మరొక వైపు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే లోపల ఇంకా దట్టమైనటువంటి ఏదైతే పొగ వస్తున్నటువంటి క్రమంలో వారు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. ఇంకా మరికొన్ని నిమిషాల్లోనే ఈ యొక్క పొగ అనేది అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీని ప్రమాద తీవ్రత చూస్తే ప్రమాదం చాలా పెద్దగానే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రాంతానికి పోలీసుల ఉన్నతాధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీ నేతలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి చేరుకున్నటువంటి తర్వాత అంటే చూడొచ్చు, అందరికి కూడా మాస్కులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాము. వారి అగ్నిమాపక సిబ్బందికి మాస్కులు ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ మాస్కులు కావాలి, ఎందుకంటే లోపల చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు కింద ఉన్నటువంటి సిబ్బందికి చెప్తూ ఉన్నారు. మాస్కులు ఉన్నప్పటికీ కూడా ఊపిరాడటానికి చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మరొక 10 నుంచి 15 నిమిషాల్లోనే ఆ యొక్క పొగ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అరుణ, చిట్టుబాబు, ఇప్పటి వరకు అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే పేషెంట్స్ అందరినీ వేరే హాస్పిటల్స్ కి తరలించాము అని చెప్పారు కదా. సో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా కొంచెం క్రిటికల్ కేర్ ఉన్న వాళ్ళని కూడా వేరే హాస్పిటల్స్ కి తరలించారా? ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్లు కూడా పక్కనే ఉన్నటువంటి మెడికోర్ హాస్పిటల్తో పాటు విజేత హాస్పిటల్కి తరలించి వారికి అయితే కనుక వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. విజువల్స్లో చూడొచ్చు. నగర పోలీస్ కమిషనర్ నేరుగా ఈ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కింద స్థాయి అధికారుల నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే ఉందని చెప్పవచ్చు. అయితే మరొక వైపు ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఎందుకు జరిగింది, ఈ మంటలు రావడానికి ప్రాథమికంగా కారణం ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనేది మాత్రం మరికొన్ని నిమిషాల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ ఇప్పటికే చిన్నగా పొగలు వస్తున్నాయి. అసలు సిబ్బంది చాలా కష్టపడుతున్నప్పుడు కూడా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా కనబడుతుంది సార్. అసలు ఏంటి సార్? స్మోక్ ఉంది కానీ రెసిడ్యువల్ స్మోక్, అది అంతా రెసిడ్యువల్ స్మోక్, మిగిలిపోయిన స్మోక్. ద మెయిన్ ఫోకస్ పాయింట్ ఏదైతే ఉండిందో అదంతా కూడా అక్కడ ఉన్న ఫైర్, స్మోక్, కంబస్టిబుల్ మెటీరియల్స్ అన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చేసినాము. ఇప్పుడు ఏం లేదు అక్కడ. ఇదంతా రెసిడ్యువల్ స్మోక్. దాన్ని ఇప్పుడు విండోస్ అంతా కూడా ఓపెన్ చేసేసి గాలి అంతా పోతే మొత్తం బయటకు పోతుంది. అప్పుడు దాకా మేము అలర్ట్గా ఉంటాము. ఇక్కడే ఫైర్మెన్ ఆర్ ఆల్ హియర్. మా పోలీస్ సిబ్బందులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో చూసుకుంటాం. ఇప్పుడు రోగులు ఎలా ఉన్నారు సార్? పేషెంట్స్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసేసారు. ప్రతి ఫ్లోర్ కూడా చెక్ చేయడం జరిగింది. బెడ్స్ అన్ని ఖాళీగా ఉంది. ఓన్లీ అబౌట్ 7 పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాళ్ళ కండిషన్ క్రిటికల్గా ఉండే వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తర్వాత గుడ్ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసేయడం జరిగింది. అది ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి.
అది ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులు తరలించాం. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయినప్పటికీ కూడా కాస్త పొగ వస్తున్నటువంటి క్రమంలోని ఆపరేషన్ థియేటర్ యొక్క నలుమూలల నుంచి పూర్తి స్థాయిలో ఆ కిటికీలని తీసివేయడం జరుగుతుంది. తీసివేయడం వల్ల ఆ పొగ అనేది బయటికి పోతుంది. మా అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి సమీక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో సహాయక కార్యక్రమాల్లో కూడా నిమగ్నమయ్యారు. కావున ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరు కంగారు పడకండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ముఖ్యంగా రోగుల బంధువులకు సంబంధించి ఆర్తనాదాలతో ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రోగుల బంధువులు పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఏ పేషెంట్కి ఎలా ఉంది, మా యొక్క ఎవరైతే ఉన్నారో మా యొక్క బంధువులు ఈ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే పూర్తి అంశాలు కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టత అయితే రాలేదు. వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులు జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నాము. మరికొన్ని నిమిషాల్లోనే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇక ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్తో పాటు సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్ ఇంకా పూర్తిగా ఉన్నటువంటి వాటన్నిటిపై కూడా పూర్తిగా దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కింద స్థాయి సిబ్బందితో కూడా హాస్పిటల్ యాజమాన్యం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే వారి హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించిన వారిని కూడా పేషెంట్ కాదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతానికి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వీరంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో నేను తీసుకున్నా లైవ్లో. హలో చిట్టిబాబు, మొత్తం మీద ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అయితే ఎవాక్యుయేషన్ చేశారు. ముఖ్యంగా మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ ఉన్న అద్దాలన్నింటిని కూడా పగలగొట్టి ఈ ఏదైతే ఫాగ్ ఏదైతే ఉందో దాన్ని బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు పేషెంట్స్ అందరినీ కూడా ప్రస్తుతానికి ఎవాక్యుయేట్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఈ మెడికవర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్పిటల్కి సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దాని మీద అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తామంటూ కూడా సిపి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి బెడ్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. వాటిని విన్న పేషెంట్స్ అందరినీ కూడా తరలించామంటూ కూడా సిపి చెప్పడం జరిగింది. జార్జ్, ఇప్పుడు సిపి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగింది అని చెప్పేసి ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చాము అన్నారు. ఓవరాల్గా ఈ ఘటనకి సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే దీనికి సంబంధించి అయితే అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు సైతం కూడా విచారణ చేయవలసి ఉంది. ఎందుకంటే ఇది పేలడం వల్ల వచ్చిన ఫాగ్ కారణంగానే ఇంత భారీ ఎత్తున ప్రమాదం జరిగింది. దీనికి కారణంగానే ఈ మంటలు అంటే దీనికి సంబంధించి ఫాగ్ అంతా ఉండడం వల్ల పేషెంట్స్ అయితే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ ఫాగ్ కారణంగా ఊపిరాడక దాదాపుగా ఏదైతే ఇన్సెంటివ్ కేర్లో ఉన్న 7గురికి పూర్తిగా ఒకసారి 7 మందికి వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఆ క్రిటికల్గా ఉన్న నేపథ్యంలో వారిని హుటాహుటిన కేజీహెచ్కు అలాగే పక్కనే ఉన్న మెడికవర్ హాస్పిటల్కి కూడా తరలించాము. మిగిలిన పేషెంట్లందరినీ కూడా ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా పక్కనే ఉన్న హాస్పిటల్కి కూడా తరలిస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి పేషెంట్లందరినీ కూడా ఇక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. మొత్తం అన్ని బెడ్లు సైతం కూడా మేము పరిశీలించామంటూ కూడా చెప్తున్నారు. అన్నీ చూసుకున్నట్లయితే కనుక ఒకసారి చూసుకోవచ్చు వాళ్ళ నర్సులు ఎఫెక్ట్ అయిన నర్సులు సైతం కూడా మనము చూడొచ్చు. అంతే కేవలం అక్కడ ఉన్న పేషెంట్లు మాత్రమే కాకుండా మొత్తం అంతా కూడా అంటే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి సైతం కూడా ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే దానికి ఆక్సిజన్ సంబంధించితో పాటు కొన్ని ఈ ఆపరేషన్కు సంబంధించిన సిలిండర్లు సైతం కూడా ఇక్కడికి తీసుకువస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారంతా కూడా ఇక్కడికి వస్తూ ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందనేది తెలుస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు అంటే మొత్తం మీద ఈ ప్రమాదానికి సంబంధించి అయితే ఏం జరిగిందనే దాని మీద అయితే పోలీసులు లోతైన విచారణ చేయవలసి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే హాస్పిటల్కి అంతా కూడా పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. మొత్తం మీద అయితే ఇక్కడ ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏమో జరిగిందో తెలియని పరిస్థితి కూడా పేషెంట్లు కూడా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఒకవైపు మనం ఒకసారి చూసుకోవచ్చు
అగ్నిమాపక సిబ్బంది సైతం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. హై టెక్నాలజీతో కూడిన అగ్నిమాపక వాహనంతో మొత్తం కూడా అంటే అక్కడ గ్లాసులన్నింటిని కూడా బ్రేక్ చేసి ఆ ఫాగ్ ఏదైతే ఉందో వాటిలన్నింటిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కనుక బయటకు వచ్చినట్లయితే కనుక మొత్తం క్లియర్ అవుతుంది. సో ప్రమాదం ఎందుకు వల్ల జరిగింది ఏంటి అనే దాని మీద అయితే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకోవచ్చు హాస్పిటల్ వద్ద చూసుకున్నట్లయితే కనుక ఇటు పోలీస్ అధికారులు అయితేనేమి కానీ అగ్నిమాపక సిబ్బంది అలాగే ఇతర హాస్పిటల్ సిబ్బంది సైతం కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇంకా ఆ ఫాగ్ అనేది పోని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు మనం ఏదైతే ఈ గ్లాసులు బ్రేక్ చేసిన తర్వాత ఆ గ్లాసులు బ్రేక్ చేసిన దాని నుంచి లోపల నుంచి అయితే ఫాగ్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. అయితే లోపల ఎంత ఉక్కిరి బిక్కిరికి పేషెంట్స్ గురయ్యారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం పేషెంట్స్ మాత్రమే కాదు అక్కడ హాస్పిటల్లో వర్క్ చేసే సిబ్బంది సైతం కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే హుటాహుటిన వాటిలన్నింటినీ కూడా పోలీసులు సకాలం స్పందించారు. ఎందుకంటే ఇది అత్యంత రద్దీతో కూడిన ప్రాంతం. జగదాంబ జంక్షన్ అనేది ఇది అత్యంత రద్దీతో కూడిన ప్రాంతం. ఈ వరుసనే అనేక హాస్పిటల్స్ ఉంటాయి. ఇటు కేజీహెచ్తో పాటు అనేక ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం కూడా ఉంటాయి. ఇక్కడికి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే ఏజెన్సీ ప్రాంతాల నుంచి కాకుండా అనేక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారు ఎక్కువ. జార్జ్, మీరు ఒక క్షణం హోల్లోనే ఉండండి. ఈ సంఘటనకు సంబంధించి సిపి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఏదైతే ఉంటుందో అది బ్లాస్ట్ అయినట్టు చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్. అది ఏదో లీక్ అయినట్టు ఉంది. ఆ స్పార్క్కు ఇది తగిలి బ్లాస్ట్ అయ్యి అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు. ఆ పేషెంట్స్ అందరినీ కూడా షిఫ్ట్ చేసేసినాము. సమ్ ఆఫ్ దమ్ ఆర్ క్రిటికల్, నియర్లీ 7 of them ఆర్ ఇన్ బ్యాడ్ షేప్. సో వాళ్ళందరినీ కూడా పక్క కేజీహెచ్కి తరలించడం జరిగింది. ఐసీయూలో ఉన్న వాళ్ళు, తర్వాత సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 2 కూడా షిఫ్ట్ చేసేసి. స్మోక్ ఉంది కానీ రెసిడ్యువల్ స్మోక్, అది అంతా రెసిడ్యువల్ స్మోక్, మిగిలిపోయిన స్మోక్. ద మెయిన్ ఫోకస్ పాయింట్ ఏదైతే ఉండిందో అదంతా కూడా అక్కడ ఉన్న ఫైర్, స్మోక్, కంబస్టిబుల్ మెటీరియల్స్ అన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చేసినాము. ఇప్పుడు ఏం లేదు అక్కడ. ఇదంతా రెసిడ్యువల్ స్మోక్. దాన్ని ఇప్పుడు విండోస్ అంతా కూడా ఓపెన్ చేసేసి గాలి అంతా పోతే మొత్తం బయటకు పోతుంది. అప్పుడు దాకా మేము అలర్ట్గా ఉంటాము. ఇక్కడే ఫైర్మెన్ ఆర్ ఆల్ హియర్. మా పోలీస్ సిబ్బందులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో చూసుకుంటాం. ఇప్పుడు పేషెంట్స్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసేసారు. ప్రతి ఫ్లోర్ కూడా చెక్ చేయడం జరిగింది. బెడ్స్ అన్ని ఖాళీగా ఉంది. ఓన్లీ అబౌట్ 7 పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాళ్ళ కండిషన్ క్రిటికల్గా ఉండే వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తర్వాత గుడ్ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసేయడం జరిగింది. జార్జ్, మనం ఇప్పటి వరకు కమిషనర్ చెప్పింది చూసుకున్నట్లయితే నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్ పేలటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రమాదం వల్ల 7 పరిస్థితి విషమంగా ఉంది అన్నట్లు కూడా చెప్తున్నారు. సో వారికి ట్రీట్మెంట్ ఎలా అందుతోంది? ఎస్, ఖచ్చితంగా ఆ పోలీసులు ప్రాథమికంగా మాత్రమే దీన్ని అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ఈ నైట్రోజన్ సంబంధించిన సిలిండర్ పేలడం వల్లే అది హై ఫ్లేమబుల్ అయ్యి ఉండవచ్చు అనేది ప్రాథమికంగా పోలీసులు భావిస్తుంది. అయితే దానికి అంతకు సంబంధించి ఏం జరిగింది అనేది కూడా పోలీసులు ఎగ్జాక్ట్ పాయింట్ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది సిలిండర్ ఒక్కసారిగా పేలిన సమయంలో దానికి సంబంధించిన గ్యాస్ మొత్తం కూడా అంటే హాస్పిటల్ అంతా కూడా వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంత హాస్పిటల్ ఎంత నిర్లక్ష్యంగా వహించిందంటే అది ఇదైనప్పుడు కూడా కనీసం గ్లాసులను బ్రేక్ చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా పోయింది. అందువల్ల పక్కనే ఉన్న అంటే ఇక్కడ ఒక షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఆ షాపింగ్ మాల్స్ నుంచి పెద్ద ల్యాడర్స్ని అయితే తీసుకొచ్చి ఆ గ్లాసుల్ని బ్రేక్ చేశారు. ఎంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళు హాస్పిటల్ సిబ్బంది మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏం జరగలేదు, మేము నిర్లక్ష్యం వహించలేదు, కేవలం ఇది యాక్సిడెంటల్గా జరిగిందంటూ కూడా వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఇంకా కూడా ఏదైతే ఆ మిగిలిపోయిన ఫాగ్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా బయటకు వస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు ఒక గ్లాసులు బ్రేక్ చేసిన ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉంది, హాస్పిటల్ మొత్తం ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉంది. మొత్తం ఆ ప్రమాదం జరిగినప్పుడు అంటే ఇది 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ 11:30 గంటల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే మొత్తం కూడా హాస్పిటల్ అంతా కూడా దట్టమైన పొగలు వ్యాపించడం జరిగింది. ఎందుకంటే ఆ సిలిండర్ యొక్క ప్రభావం అంతలా ఉంటుంది. ఎందుకంటే వీరంతా కూడా ఆ సిలిండర్ని సైతం కూడా ఈ ఏదైతే ఈ అండర్ గ్రౌండ్లో పెట్టడం లేదా సెల్లార్లో పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఐసీయూ ప్రాంతంలో సైతం కూడా ఎక్కువగా ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం పెద్ద ఎత్తున చోటు చేసుకుందనేది
అనేది పోలీసులు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేసి ఈ ప్రమాదానికి గల కారణాలపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా సిపి చెప్తూ ఉన్నారు. రైట్.